ఇంతకీ నేను ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? రండి చూపిస్తాను. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ వివో సంబంధించినటువంటి టెక్ డే. ఈ ఇయర్ తో వివో ఖచ్చితంగా మన ఇండియాలో ఎంటర్ అయ్యి 10 years అవుతుంది. సో దాని సందర్భంగా వీళ్ళు టెక్ డే ని ఎవ్రీ ఇయర్ లాగానే కండక్ట్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఈవెంట్. మనందరం ఎన్నో రకాల గ్యాడ్జెట్స్ ని కొంటూ ఉంటాం. ఆ గ్యాడ్జెట్స్ కి సంబంధించినటువంటి బాక్సెస్ అన్నిటిని భద్రపరుస్తూ ఉంటాం కదా. అండ్ అలాగే మన ఛానల్లో మీరు ఎన్నో రకాల అన్బాక్సింగ్స్ అయితే చూసారు. అసలు బాక్సెస్ ఎలా తయారైతే తెలుసా? సో ఇవి బాక్సెస్ తయారు చేసేటువంటి కంపెనీ యూటో. సో వీళ్ళకి సంబంధించినటువంటి నానో టెక్స్చర్ కోటింగ్, అలాగే బాక్సెస్ మీద కూడా ఇవి యాక్చువల్ గా రెగ్యులర్ గా మనము బాక్సెస్ అని అంటూ ఉంటాం, బట్ ఇవి బాక్సెస్ కావు, గిఫ్ట్ బాక్సెస్ లాగా వీళ్ళైతే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుందంట. ఇంక్లూడింగ్ ఇలాంటి స్పెషల్ కార్డ్స్ కూడా. అండ్ ఇంతేకాదు మన మొబైల్ ఫోన్ లో మెయిన్ పార్ట్ అయినటువంటి చార్జర్స్ ను కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీ శాల్కామ్. సో ఈ శాల్కామ్ కంపెనీ ఎక్కువగా ఆల్మోస్ట్ 7 years నుంచి వివో బ్రాండ్ కి అలాగే ఐక్యూ బ్రాండ్ కి వీళ్ళకి సంబంధించినటువంటి చార్జర్స్ ని సప్లై చేయడం జరుగుతుందంట. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని మదర్ బోర్డ్ పీసీబీస్ ఏవైతే ఇవన్నీ కూడా 80 watts కి సంబంధించినటువంటి చార్జర్స్. అండ్ దానిలో ఉన్నటువంటి మెయిన్ పీసీబీ ఇది. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో షార్ట్ సర్క్యూట్ కాకుండా ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక చిన్న ప్లాస్టిక్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మర్స్ వేరే మన ఎలక్ట్రిసిటీ మొత్తాన్ని కూడా ఇవి కొంచెం తక్కువగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంటే రెగ్యులర్ గా ఉన్న 220 watts ఏదైతే ఉందో దాన్ని తక్కువ చేయడం కోసం దీన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అలాంగ్ సైడ్ విత్ ఇది వచ్చేటప్పటికి ఒక డమ్మీ బాక్స్. అండ్ దీంట్లోనే మెయిన్ గా ఈ కాంపోనెంట్స్ అన్నిటిని ఫిక్స్ చేసి ఈ విధంగా మనకు ఒక చార్జర్ తయారు చేయడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో రెగ్యులర్ గా మనం వాడేటువంటి చార్జర్ ఏదైతే ఉందో ఆ చార్జర్ లోపల మనకి టోటల్లీ ఇన్ని కాంపోనెంట్స్ అనేవి వర్క్ అవడం జరుగుతుంది. ఇంతేకాదు మరొక ఇంట్రెస్టింగ్ పార్ట్ చూపిస్తానండి. ఇంతేకాదు ఇక్కడ మీరు చూసినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తాన్ని కూడా ఇంక్లూడింగ్ మన మొబైల్ ఫోన్స్ లో వాడేటువంటి బ్యాక్ సైడ్ ఉన్న సిలికాన్ కవర్ కావచ్చు, లేదన్నట్లయితే సైడ్ చాజీ ఏదైతే ఉందో ఆ చాజీ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడమే జరిగింది. అండ్ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీ లిమే. సో ఈ మొబైల్ ఫోన్ లో ఉండేటువంటి లైక్ ఏదైనా ప్లాస్టిక్ కాంపోనెంట్ లైక్ సిమ్ ఎజెక్టింగ్ టూల్ కావచ్చు, లేదా వాల్యూమ్ బటన్స్ కావచ్చు, లేదా సైడ్ చాజీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ మనకి కెమెరాస్ దగ్గర ఉండేటువంటి గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో, పైన కవర్ గ్లాసెస్ ఏవైతే వాటిని కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంట. సో వాటికి సంబంధించినటువంటి కొన్ని పార్ట్స్ డిస్ప్లే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినటువంటి కాంపోనెంట్స్ అన్ని కూడా మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ, అలాగే మొబైల్ ఫోన్ బ్యాటరీలో యూజ్ చేసేటువంటి కొన్ని కాంపోనెంట్స్. లైక్ ఇది వచ్చేటప్పటికి ఈజీ పుల్ స్టిక్కర్, బ్యాటరీని మనకి నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ వచ్చినాయి కాబట్టి ఇవి ఫిక్స్ చేసుకోవడం కోసం. అండ్ దీంతో పాటుగా మనకి కొన్ని సిలికాన్ షీట్స్, అలాగే మౌల్డెడ్ డబుల్ సైడ్ టేప్, ఇలాంటి వాటిని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక టోటల్ బ్యాటరీలో మనకు వాడుతున్నటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ దీంట్లోనే మనకి హీట్ డిసిపేటింగ్ ఫిలిం, సో ఇలాంటి వాటన్నిటిని కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. యూజువల్ గా మనకి బ్యాటరీ లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్ని కూడా ఇవి. అండ్ రీసెంట్ గా వివో ఎక్స్ ఫోల్డ్ 3 Pro అయితే లాంచ్ అయింది కదా. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఫోల్డింగ్ ఫోన్స్ అన్నిట్లో కూడా స్లిమ్మెస్ట్ ఫోన్. సో దీని లోపల ఉన్నటువంటి బ్యాటరీ, సో దిస్ ఇస్ ద బ్యాటరీ. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫోల్డ్ లో బ్యాటరీ ఎంత స్లిమ్ గా ఉందో. సో దిస్ ఇస్ ద బ్యాటరీ, చాలా స్లిమ్ గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి 2 బ్యాటరీస్ ఉంటాయి. దిస్ ఈజ్ అన్ అనదర్ బ్యాటరీ. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మనకి అంత స్లిమ్ అండ్ స్లిగ్ గా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అవడానికి. అండ్ దీంతో పాటు ఇక్కడ మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఫోల్డ్ కి సంబంధించినటువంటి మెయిన్ పార్ట్ అండ్ మేజర్ డిస్ప్లే, అంటే ప్రైమరీ డిస్ప్లే, అండ్ ఇది సెకండరీ డిస్ప్లే. అండ్ ఇది కార్బన్ ఫైబర్ హింజ్. అండ్ దీంతో పాటు మరికొన్ని కాంపోనెంట్స్ అన్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. లైక్ ఇది టెలిఫోటో లెన్స్, ఇది ప్రైమరీ సెన్సార్, అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెన్సార్స్ తో పాటు అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని కూడా వీళ్ళు ఇక్కడైతే షోకేస్ చేశారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. రెగ్యులర్ గా మొబైల్ ఫోన్స్ వెనకాల మనం ఈ విధమైనటువంటి గ్లాసెస్, అలాగే గ్లాస్ పైన ఇలా డిజైన్ అయితే చూస్తుంటాం కదా. బట్ ఈ డిజైన్ వెనకాల చాలా సైన్స్ ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికే V30 Pro అండ్ ఇది అండమాన్ బ్లూ కలర్. సో విచ్ ప్రీవియస్లీ లాంచ్. సో దీనికి సంబంధించినటువంటి బ్లాక్ గ్లాసెస్ అయితే వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 2 different కలర్స్. ఇందులో ఈ షేడ్ రావడానికి రీజన్ ఏంటి అంటే ఇందులో ఉండేటువంటి మ్యాగ్నెటిక్ పెయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేటప్పటికే మీరు ఈ ప్యాటర్న్ దీని మీద ప్లేస్ చేశారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా, సో ఇక్కడ కొంత కలర్ ఉంది. సో ఎప్పుడైతే మీరు దీని మీద ప్లేస్ చేస్తారో ఆటోమేటిక్ ఇక్కడ మీరు చూసారు కదా కొంత డిజైన్ అయితే ఫామ్ అవడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీరు గోల్డ్ కలర్ చూస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా నేను దీన్ని జస్ట్ దీని మీద ప్లేస్ చేయగానే చూసారా కైండ్ ఆఫ్ డిజైన్ ఫామ్ అవడం అయితే జరిగింది. అండ్ ఇది మల్టిపుల్ గా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్యూయల్ టోన్ లేదన్నట్లయితే కనుక డ్యూయల్ డిజైన్స్ ఇలాంటివి చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఈ విధంగా 2 కూడా ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇదంతా పాసిబుల్ ఏంటి అంటే ఇందులో వాడినటువంటి మ్యాగ్నెటిక్ ఇంక్ సహాయంతో ఈ విధమైనటువంటి ప్యాటర్న్స్,
అంటే రెగ్యులర్ గా మన మొబైల్ ఫోన్స్ లో రెగ్యులర్ గా ఏ విధంగా ప్యాటర్న్స్ అయితే చూస్తున్నామో ఆ ప్యాటర్న్స్ అన్నిటిని కూడా పాసిబుల్ అవుతుందంట. సో ఇట్లా మల్టిపుల్ కలర్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అదే ప్యాటర్న్ లో డిజైన్ చేయడం అనేది జరిగింది. సో చూసారా, రెగ్యులర్ గా మన మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయగానే దాని వెనకాల బ్యాక్ కవర్ వాడుతూ ఉంటాము వీటన్నిటి కవర్ చేయడానికి. బట్ దాని వెనకాల అంటే ఆ గ్లాస్ ని ఆ పర్ఫెక్ట్ డిజైన్ లో లేదన్నట్లయితే ఆ పర్ఫెక్ట్ ఎఫెక్ట్ తీసుకునడానికి వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో. సో ఫ్రెండ్స్, వివో V40 Pro అలాగే V40 రెండు మొబైల్ ఫోన్స్ కూడా మనకు రేపు August 7th అయితే లాంచ్ అవబోతున్నాయి. ఈ రెండు నార్మల్ గా కలర్స్ మీరు అయితే చూడొచ్చు. బట్ మీకు ఒక ఎక్స్క్లూజివ్ కలర్స్ చూపిస్తాను. దీన్ని లోటస్ పర్పుల్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. నిజంగా క్రేజీగా ఉంది. ఆల్మోస్ట్ మనకి ఐఫోన్ లో ప్రీవియస్లీ మనకి పర్పుల్ కలర్ వచ్చింది చూసారా, డీప్ పర్పుల్. సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఆల్మోస్ట్ దానికన్నా కొంచెం లైట్ గా అండ్ యూనిక్ కలర్ గా తీసుకొచ్చారు. ఇది ఎక్స్క్లూజివ్ గా తీసుకొస్తారంట. మరి లాంచ్ తో పాటు దీన్ని లాంచ్ చేస్తారా లేదా ఆ తర్వాత స్పెషల్ కలర్ కింద తీసుకొస్తారా అనేది మాత్రం వి నీడ్ టు వెయిట్ అండ్ సీ. రెగ్యులర్ గా మన మొబైల్ ఫోన్ బాక్సెస్ ఇలా చూస్తుంటాం. బట్ ఈ బాక్స్ డిఫరెంట్ గా ఉంది కదా. బాక్సే కాదండి, దీంట్లో వాడేటువంటి కేసెస్ అండ్ ఫ్యూచర్ లో మనకు మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఈ గ్లాస్ లో కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ డిజైన్ అలాగే ఆర్ట్స్ ని మనం చూసేటువంటి అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో ఇది వచ్చేటప్పటికే స్పెషల్ ఎడిషన్ కింద లేదా స్పెషల్ దివాళీ సిరీస్ లేదంటే ఫెస్టివ్ సిరీస్ కింద లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. మేబీ ఇన్ ఫ్యూచర్ లో మనం వీటన్నిటిని కస్టమైజ్ చేసుకునేటువంటి ఫీచర్ ని కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ వివో రీసెంట్ గా డిజైన్ చేసినటువంటి వివో డిజైన్ కలెక్టివ్. సో మన కల్చర్ ని అలాగే మన సాంప్రదాయాల్ని చూపించడం కోసం అంటే రెగ్యులర్ గా మన మొబైల్ ఫోన్ వెనకాల స్కిన్స్ ని యూజ్ చేస్తుంటాం కదా, దానికి బదులుగా డైరెక్ట్ గా మనకి మొబైల్ ఫోన్ ఈ కైండ్ ఆఫ్ ఆర్ట్ తో రావడం జరుగుతుంది. కొంచెం యూనిక్ గా ఉంది కదా ఐడియా. రెగ్యులర్ గా మన మొబైల్ ఫోన్స్ అనేవి ఇలా కింద పడుతూనే ఉంటాయి. బట్ ఇలా కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే దీని పైన ఉండేటువంటి ఫ్రంట్ ప్రొటెక్షన్ గ్లాస్ కూడా అదే లెవెల్లో స్ట్రాంగ్ ఉండాలి. సో ఇక్కడ మనకి సంబంధించినటువంటి హై పెర్ఫార్మెన్స్ గ్లాసెస్ అనేవి రెగ్యులర్ గా మనం వాడేటువంటి ఫ్లాట్ డిస్ప్లేస్ లోను అలాగే అల్ట్రా థిన్ గ్లాస్ అంటే ఏంటి అంటే రెగ్యులర్ గా మనం ఫోల్డింగ్ ఫోన్స్ వాడుతుంటాం కదా, లైక్ వివో రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి X Fold 3 Pro మొబైల్ ఫోన్ ఉంది సార్, దాంట్లో వాడినటువంటి అల్ట్రా థిన్ గ్లాస్ ని కూడా ఇక్కడ మనకి డెమాన్స్ట్రేషన్ అయితే చేశారు. సో దిస్ ఇస్ ద గ్లాస్, చూసారు కదా, చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా ఉంది. యాక్చువల్ గా దీన్ని ఫోల్డింగ్ ఫోన్స్ లో యూజ్ చేస్తుంటారంట. సో ఈ రెండింటిని కూడా మనం ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసారు కదా 2 మీటర్ హైట్ లో ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక గ్లాస్ ని అయితే ప్లేస్ చేసి ఉంచారు. అండ్ ఇక్కడ ఒక చిన్న బాల్, ఐరన్ బాల్ ని కూడా మనకు ప్లేస్ చేశారు. సో వెయిట్ కూడా బాగానే ఉంది. సో ఒకసారి ఈ ఐరన్ బాల్ డైరెక్ట్ గా దీని మీద ప్లేస్ చేసి చూద్దాం ఇది సస్టైన్ అవుతుందా కాదా అనే దాని గురించి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్టార్ట్ అండ్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి ఇది 2 మీటర్ హైట్ నుంచి డ్రాప్ చేసింది. సో అగైన్ మళ్ళీ ఆ బాల్ అనేది పైకి వెళ్తుంది చూసారా. ఇక్కడ మీరు రిమూవ్ చూస్తున్నారు కదా, ఇది మీకు అల్ట్రా థిన్ గ్లాస్. రెగ్యులర్ గా మనం వాడేటువంటి వివో X3 Fold మొబైల్ ఫోన్ చూసారా, దానిలో యూజ్ చేసినటువంటి గ్లాస్ అది. ఇంకొక టెస్ట్ కూడా ఉంది. రెగ్యులర్ గా ఇది ఫ్లాట్ స్క్రీన్స్ కి అయితే టెస్ట్ చేస్తూ ఉంటాం. యూజువల్ గా 2 మీటర్స్ హైట్ నుంచి మొబైల్ ఫోన్స్ అనేవి రెగ్యులర్ గా మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కింద పడుతూ ఉంటాయి కదా. ఈవెన్ నేను వచ్చేటప్పటికి 1.7 1.8 దాకా ఉంటాను. సో 2 మీటర్స్ హైట్ దాకా కూడా వెళ్ళి మొబైల్ ఫోన్ కింద పడ్డ డ్యామేజ్ అవ్వకుండా ఈ గ్లాసెస్ అనేవి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందంట. ఒకసారి దీని టెస్ట్ కూడా చూసేద్దాం. సో ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఒకసారి అయితే ఇక్కడ మీకు డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను. సో ఇక్కడ ఉంది కదా, సో డైరెక్ట్ గా నేను ఇక్కడైతే ఫోన్ ని ప్లేస్ చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ ఆల్ 2 మీటర్ హైట్, రైట్. మొబైల్ ఫోన్ నేను ప్లేస్ చేశాను. జస్ట్ సింపుల్, రెడీ, 1 2 3. సో ఆల్మోస్ట్ ఆల్ 2 feet హైట్ నుంచి మొబైల్ ఫోన్ కింద పడ్డా గానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉండదంట. సో ఈ ఫ్రంట్ యూజ్ చేసినటువంటి అంత టఫ్ అని అర్థం. సో ఈ రకంగా ల్యాబ్ కండిషన్ లో టెస్ట్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్స్ మన దాకా రావడం జరుగుతుంది. ఇంతేకాదు ఫోల్డింగ్ ఫోన్స్ కి వచ్చేటప్పటికే కొంచెం యూనిక్ గా అలాగే అది చాలా థిన్ గా ఉండాలి, ఎందుకంటే ఫోల్డ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే ఇది అల్ట్రా థిన్ గ్లాస్ అని అంటారు. యూజువల్ గా ఫోల్డింగ్ ఫోన్స్ లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఇది స్కాట్ మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఎప్పుడైతే దీన్ని ఆన్ చేస్తానో ఇప్పుడు చూసారు కదా, ఇది చాలా థిన్ గా ఇలా మల్టిపుల్ టైమ్స్ ఫోల్డింగ్ అంటే ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ ఓపెన్ క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇది డిపెండ్స్ అపాన్ రకరకాల
రకరకాల OEMs ని బేస్ చేసుకొని ఈ ఫోల్డింగ్ టైమ్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది వచ్చేటప్పటికి 3 లక్షల సార్లు అని అంటారు, కొంతమంది వచ్చేటప్పటికి 5 లక్షల సార్లు అని అంటారు. బట్ బేసిక్ గా వీళ్ళు అంటుంది ఏంటి అంటే ఓన్లీ గ్లాస్ ఇలా అప్రాక్సిమేట్లీ 1 మిలియన్ టైమ్స్ కూడా సస్టైన్ అవ్వగలదంట. బట్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్లాస్ ఏదైతే ఉందో అది సస్టైన్ అవ్వకపోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని అంటున్నారు. అయినా 5 లాక్ టైమ్స్ 6 లాక్స్ టైమ్స్ ఎవరండి ఫోల్డ్ చేస్తారు? అంత ఓపిక ఉందా? ఆ లోపల మళ్ళీ కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత కొత్త ఫోన్లు పర్చేజ్ చేస్తుంటాం కదా. ఎనీవే, బట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేశారంటే చాలా థిన్ గ్లాస్ అయితే మనకి యూజ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ వెరీ కూల్. వివో ఫోన్స్ లో ఎక్స్క్లూజివ్ గా మనం వచ్చేటప్పటికి T-Star కోటింగ్స్ అని చూస్తుంటాం. బేసిక్ గా చెప్పాలన్నట్లయితే మనకి లైట్ రిఫ్లెక్షన్స్ ఏవైతే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, లైట్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ లైట్ రిఫ్లెక్షన్స్ ని కట్ ఆఫ్ చేయడం కోసం ఈ కోటింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడడం జరుగుతుందంట. సో దానికి సంబంధించిన డెమాన్స్ట్రేషన్ ఇక్కడ మీరు చూసారా, రైట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే వితౌట్ T-Star కోటింగ్ అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసారంటే విత్ T-Star కోటింగ్. T-Star కోటింగ్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ లో ఈవెన్ లైట్ రిఫ్లెక్షన్ అవుతున్నా గానీ ఆటోమేటిక్ గా వాటన్నిటి కట్ ఆఫ్ చేసి క్లియర్ పిక్చర్ అయితే మనకు డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. వేర్ T-Star కోటింగ్ లేనటువంటి మొబైల్ ఫోన్ లో మీరు ఆ రిఫ్లెక్షన్స్ అయితే చూడొచ్చు. యాక్చువల్ గా వివో సిరీస్ లో మనకి ఎక్కువగా బ్యాక్ సైడ్ T-Star కోటింగ్ అని ఉంటుంది సరే, ఆ ఉన్న మొబైల్ ఫోన్స్ అన్నిట్లో కూడా ఇలాంటి రిఫ్లెక్షన్స్ అనేవి మీకు రావు. సో ఈవెన్ ఇదే కాదు, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి బాక్సెస్ మీద అన్నిటి మీద కూడా మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. బట్ మన ఇండియాలో వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కాంపోనెంట్స్ అన్ని లైక్ మొబైల్ ఫోన్ మీద ఉన్నటువంటి బటర్ పేపర్ కావచ్చు, లేదా క్విక్ స్టార్ట్ గైడ్ కావచ్చు, అలాగే బ్యాక్ ప్యానల్స్, బ్యాటరీ, అలాగే సిలికాన్ కేసెస్, ఛార్జింగ్ అడాప్టర్స్, ఈవెన్ కెమెరాస్, అలాగే మన మొబైల్ ఫోన్ లో వాడుతున్నటువంటి కొన్ని కాంపోనెంట్స్. మదర్ బోర్డ్ అయితే కనిపించట్లేదు. మదర్ బోర్డ్ ఆఫ్ కోర్స్ ఇదంతా కూడా వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేస్తున్నారు. సో దాన్ని కూడా ఫ్యూచర్ లో మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అవకాశం ఉంది. బేసిక్ గా కంప్లీట్లీ లోకల్ గా మన ఇండియాలోనే, అలాగే ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా తీసుకున్నటువంటి పార్ట్స్ తోనే మొబైల్ ఫోన్స్ అయితే తయారవుతున్నాయంట. ఈవెన్ ఇక్కడ మనకి వివో V40 Pro బాక్స్ తో సహా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మేబీ ఇన్ ఫ్యూచర్ లో మొబైల్ ఫోన్ యొక్క మదర్ బోర్డ్స్ కూడా మన ఇండియాలోనే మన వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసినా ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఈవెన్ ఇంతే కాదండి, ఇక్కడ ఐకు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి టెక్నాలజీని అయితే డిస్ప్లే చేశారు. ఐకు గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్టింగ్ గా మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అయితే ఈ మధ్య ఐకు తయారు చేస్తుందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి సంబంధించినటువంటి Z సిరీస్ కావచ్చు, ఇంకా చెప్పాలంటే నెంబర్ సిరీస్ కూడా ఫ్లాగ్షిప్ లో కూడా పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ అవుట్పుట్ అండ్ నియో సిరీస్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో వీళ్ళు ఈ రోజు మనకి ఇక్కడ సూపర్ కంప్యూటింగ్ చిప్ Q1 టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది, అలాగే దీంతో పాటు వరల్డ్స్ ఫస్ట్ 200 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 4700 mAh ఆఫ్ ద బ్యాటరీ కలిగినటువంటి మొబైల్ ఫోన్ అనేది కేవలం 10 నిమిషాల్లోనే ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. అది కూడా ఎలాంటి థర్మల్స్ అలాగే హీట్ కాకుండా. ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంతేకాదు వివో ఫోన్స్ లో ముఖ్యంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్, బొకే ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్, లో లైటింగ్ ఫోటోగ్రఫీలో మాత్రం ఫ్యాంటాస్టిక్ గా ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి కొన్ని బూత్స్ అయితే వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ని డెమాన్స్ట్రేషన్ చేస్తూ, విచ్ ఈస్ అమేజింగ్ క్వాలిటీ ఆఫ్ పిక్చర్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ లో దీని వెనకాల వీళ్ళు చేసినటువంటి వర్క్, వీళ్ళ రీసెర్చ్, అలాగే సెన్సార్ ని ఆప్టిమైజ్ చేయడం, దానికి తగ్గట్టుగా హార్డ్వేర్ ను కూడా యూజ్ చేయడం, ఇది మాత్రం సింప్లీ క్రేజీగా అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్ వివో టెక్ డే లో వీళ్ళు షోకేస్ చేసినటువంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి ఫీచర్స్ అయితే. అండ్ దీంతో పాటు కంప్లీట్లీ మేక్ ఇన్ ఇండియా లాగా, అంటే బాక్సెస్ దగ్గర నుంచి, చార్జర్స్ దగ్గర నుంచి, కేబుల్స్ దగ్గర నుంచి, సిలికాన్ పౌచెస్ దగ్గర నుంచి వీటన్నిటిని కూడా మన ఇండియా నుంచే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటూ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడమే జరుగుతుంది. ఇది మాత్రం సచ్ కూల్ అనే నా అభిప్రాయం. సో వీటన్నిటిలో మీకు నచ్చింది ఏంటి లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.